సీట్ల లొల్లి అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ విజయవాడ ఇస్తారు. అశోక్, చెప్పండి, ఏంటి ఇదంతా కేవలం ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అనే అనుకోవచ్చా? ఇంకా రాను రాను పార్టీల్లో కుమ్ములాటలు అనివార్యం అని ప్రస్తుత పరిస్థితులు అయితే చూస్తే తెలుస్తోంది. బుద్ధా వెంకన్న రక్త సంతర్పణం కూడా చేస్తున్నారు, ఆయన రక్తాభిషేకం కూడా చేస్తున్నారు అనేది కూడా వార్తల్లో వస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఏం జరుగుతోంది అసలు? ఒకటి పెనమలూరు, అనకాపల్లి, విజయవాడ వెస్టేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే ఖచ్చితంగా చంద్రబాబు వైపు పొత్తులకు సహకరించాలి, సహకరించిన నేతలకు భవిష్యత్తులో ప్రాధాన్యం ఇస్తానంటూ కూడా పదే పదే వేడుకుంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా కృష్ణా జిల్లాలో చూస్తే కనుక ఒక 4-5 నియోజకవర్గాల్లో నేతలు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న నాయకులను కాదని బయట నుంచి కూడా, అంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరితే వారికి టికెట్లు ఇవ్వాలనే చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం మీద స్థానికంగా టీడీపీ నేతలందరూ కూడా మండిపడుతున్నారని చెప్పేసి ముఖ్యంగా పార్థసారథి రాకను ఇటు నూజివీడుతో పాటు ఇటు పెనమలూరు నియోజకవర్గంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నూజివీడులో అయితే ముద్రపోయిన వెంకటేశ్వరరావు ప్రస్తుతం న్యూజిలాండ్ టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఒక మీటింగ్ పెట్టి కన్నీళ్లు పర్యంతమైన పరిస్థితి ఉంది. కనీసం ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తనకు తెలియకుండా పార్థసారథిని న్యూజిలాండ్లో తిప్పడం, దీని మీద తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. చంద్రబాబు దగ్గర కూడా దీనికి సంబంధించి ప్రస్తావించారు. కావాలంటే సర్వేలు చేయించుకోండి, సర్వేలన్నీ కూడా నాకే అనుకూలంగానే, పార్థసారథికి టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా ఆయన తేల్చి చెప్పేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మాజీ ఏఎంసీ చైర్మన్ కూడా నూజివీడుకి సంబంధించి కాపా శ్రీనివాసరావు కూడా పార్టీలో జరుగుతున్న అనేక పరిస్థితులను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినా వాళ్ళంతా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి అసహనంతో, అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక పెనమలూరు, నూజివీడుకి సంబంధించి 2 నియోజకవర్గాల్లో ఎవరు మీకు అభ్యర్థిగా కావాలంటూ కూడా ఇప్పటికే ఒక ఐవీఆర్ఎస్ కాల్స్ సంబంధించి సర్వే ఒకటి చేయించారు. ఆ సర్వేలో కూడా ప్రతి ఒక్కరూ మాకు ఈ అభ్యర్థి అవసరం లేదు, నోటాకి ఒక ఆప్షన్ ఎంచుకుని చంద్రబాబుకు వాళ్ళు రివర్స్లో తీర్పిచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక అదే పరిస్థితి ఇటు మైలవరం కావచ్చు, ఇటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా కనబడుతుంది. పశ్చిమ నియోజకవర్గంలో తమకే టికెట్ కావాలంటూ కూడా బుద్ధా వెంకన్న కావచ్చు, జలీల్ ఖాన్ కొట్టుకుంటున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది.